అస్సలాము అలైకుం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఒక మగవాడి జీవనమరణ సమస్య ఈ వీడియో. అతను స్వయంగా వీడియో చేసి అదే మాట్లాడుతూ ఏడ్చుకుంటూ వీడియో తీసి నా ఇన్బాక్స్లోకి పోస్ట్ చేస్తే నా టెలిఫోన్ నెంబర్ పెడితే ఫోన్ చేశాడు. చేసి అతను ఫస్ట్ మాట్లాడిన మాట, అన్నా నాకు బ్రతకాలని లేదన్నా, నేను చనిపోవాలనుకుంటున్నాను. గతంలో కూడా ఒకసారి చావాలని ప్రయత్నించాను, కానీ నా బిడ్డలు గుర్తుకొచ్చి నేను చేసుకోలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసుకుంటానన్నా అంటే నాకు సాధ్యమైనంత వరకు నేను కొన్ని మాటలు చెప్పాను అతనికి. అతని మాటలు, అతని ఆవేదన ఈ వీడియోలో వినిపిస్తాను. అతను వచ్చి ఎడారిలో పనిచేస్తాడు. రేపు ఉదయం అతను ఎక్కడున్నా కూడా కోయట్లో నేను వెళ్ళి నేను చెప్పాల్సినట్టు చెప్పి కొన్ని వీడియోస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఈ వీడియో నేను చేయాలి అనే ఆసక్తి నాకు లేదు అన్న. ఖచ్చితంగా సమాజానికి తెలియాలి. ఒకరు కాకపోతే ఒక్కరు మారినా కూడా సంతోషం. నాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు అని వీడియో పోస్ట్ చేయమంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. అతని కొన్ని మాటలు ఈ వీడియోలో వినిపిస్తాను, సరేనా? వీళ్ళు వచ్చి మదనపల్లి వాస్తవ్యులు, భార్యాభర్త. పేరు వచ్చేసి అతను చెప్పొద్దు అన్నాడు పూర్తిగా. నేను ఒక 2 అక్షరాలు చెప్తున్నాడు. లీలా, ఇక్కడ రకరకాల ఐడీలు మారుస్తున్నావు, ఐడీలు మార్చినట్టు మగవాళ్ళను కూడా మారుస్తున్నావు. లంజకాల కోసం భర్తను చంపేయడానికి కూడా నువ్వు వెనకాల లేదు అంటే నీ చాలా వివరాలు నాకు పంపించండి. నీ ఫోటోల దగ్గర నుంచి కూడా పెడతాము, ఏ పొద్దు పెడతాము. అతని మాటలు కొన్ని వినిపిస్తాను, కొన్ని సలహాలు ఇవ్వండి అబ్బా, చూద్దాం. అతను మాట్లాడిన అన్ని మాటలు నేను వినిపించలేను, లెంత్ ఎక్కువ అయిపోతుంది. అవసరం ఉన్న మేరకు వినిపిస్తాను. అతను స్వయంగా చేసిన వీడియోనే అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి కొన్ని మాటలు వినండి. చేసే వీడియోలో నువ్వు ఉండే ఏరియా తెలుసు నాకు అని వీడియో పెట్టినాడు. డిలీట్ చేశారన్నాడు. నా భార్య ఫోటోలు పెట్టి నేను వీడియోలు చేసుకునేది లేదు అనుకునే, సరేలే ఇంకా పానం మీద కిందకి తీసుకోవాలా బిడ్డలు రాజు చెప్పేసి చేసిన. ప్లీజ్ ఎంక్వైరీ చేసి నాకు గుండె ఎంత ఇప్పుడు ఆగిపోతుందిరా, నా మీద నాకే డౌట్గా ఉంది. వాటికి పెట్టిన మెసేజ్ పెట్టిన దానికి తొందరలో నేనైతే పోవడం ఖాయమో, అది నీ గుండానే పోతుంది, ఆ ప్రాణము నా గుండా పోయిందని చెప్పి నీకు సర్టిఫికేట్ రాకుండా కాపాడుకోవాలంటే రిప్లై సమాధానం లేదు. దానికి బిడ్డలు అయినారు. కొడుకు కాలేజీలో ఈ సంవత్సరం పోతే చదువు అయిపోతుంది, మళ్ళీ వానికి పెళ్లి ఉద్యోగం మంచి చెడు చూసుకోవాలా. నేను ఎంత తాపత్రయపడుతున్నానో వాని ఎవరి కోసమో. మళ్ళీ నీకు పెట్టిన ఐడి తర్వాత ఆ వీడియో తర్వాత మళ్ళీ 4-5 చేసిందా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఎన్ని వీడియోలు చేసిన. వయసు తగ్గట్టు మళ్ళాడన్నా ఏం నేత వెళ్ళి కూర్చొని నేత పసిబిడ్డలా చూయండి అమ్మ కాలంలో జగన్. రోజు ఏంది నా ఈరోజు స్నానం చేసిన, నువ్వు చచ్చిపోయినట్టు లేవనేసి పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా ఇవన్నీ గుర్తుకొచ్చాను. ఓహో వాడు ఉండదు కదా, వాటితో తిరుగుతాండవు కదా, ఇంకా నాతో మోసం అనేది తిరుగుతాను. సరే తిరిగి ఇలా భగవంతుడు